హలో మై యూట్యూబ్ ఫ్యామిలీ, అందరు ఎలా ఉన్నారండి? బాగున్నారని అనుకుంటున్నాను. నేను కూడా బాగున్నాను. మన ఛానల్ని ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి, వీడియోకి లైక్ చేయండి. ఈరోజు అయితే మనం మంచి హెల్దీ లడ్డు ఒకటి చూస్తున్నాము. చూస్తుంటే తెలుస్తుంది కదా మీకు మనం ఏం ప్రిపేర్ చేయబోతున్నామో. అదే అండి, డ్రై ఫ్రూట్ లడ్డు. ఈ లడ్డూలు చేయడానికైతే మనం చక్కెర కానీ బెల్లం కానీ అస్సలు వాడము. ఓన్లీ డ్రై ఫ్రూట్స్తోనే చేస్తాము. స్వీట్ కూడా చాలా బాగుంటుంది, స్వీట్నెస్ కూడా వస్తుంది. కావాలంటే ట్రై చేయండి. ప్రాసెస్ అయితే లాస్ట్ వరకు చూడండి. మీరు కూడా ట్రై చేయండి, ఖచ్చితంగా నచ్చుతుంది మీకు కూడా. ఈ లడ్డు కోసం నేనేమేమి డ్రై ఫ్రూట్స్ తీసుకున్నానో చూసేద్దాం రండి. నేనైతే బాదాము, వాల్నట్స్, కిస్మిస్, ఖర్జూరము, జీడిపప్పు, అంజీరు, సన్ఫ్లవర్ సీడ్స్, గుమ్మడి గింజలు, వాటర్ మెలన్ సీడ్స్ తీసుకున్నాను. ఇప్పుడు చూపించిన డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా మనం లడ్డు ప్రిపేర్ చేసుకోవడానికి చిన్నగా కట్ చేసి పెట్టుకోవాలి. అప్పుడే మనకి లడ్డు బాగుంటుంది. ఇలాగే వేయలేము కదండి, అందుకోసం నేను చిన్నగా కట్ చేసి పక్కన పెట్టుకున్నాను. నెక్స్ట్ అయితే స్టవ్ ఆన్ చేసుకుని స్టవ్ పైన కడాయి పెట్టేసుకొని అందులో 2 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకున్నాను. నెయ్యి బాగా హీట్ అయిన తర్వాత నేనైతే ఫస్ట్ సన్ఫ్లవర్ సీడ్స్, పంప్కిన్ సీడ్స్, వాటర్ మెలన్ సీడ్స్ ఉన్నాయి కదా, అవి ఒక కప్ వేసేసుకొని ఆ నెయ్యిలో బాగా ఫ్రై చేసేసుకోవాలి. ఎలా అంటే మనకి గోల్డెన్ కలర్లో రావాలండి, అప్పుడే లడ్డు టేస్ట్ బాగుంటుంది. టైం పట్టినా పర్లేదు, నీట్గా గోల్డెన్ కలర్లో వచ్చేలాగా మనం ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ అయితే నేను ఇవి బాగా గోల్డెన్ కలర్లో వచ్చేసిన తర్వాత తీసి ఒక ప్లేట్లో పక్కన పెట్టేసుకున్నాను. మిగిలిన డ్రై ఫ్రూట్స్ కూడా సేమ్ ఈ విధంగానే నెయ్యిలో ఫ్రై చేసేసుకొని గోల్డెన్ కలర్ వచ్చాక పక్కన తీసి పెట్టేసుకోవాలి. సేమ్ ప్రాసెస్ అండి మిగిలిన వాటికి కూడా. అంతే అండి, డ్రై ఫ్రూట్స్ కట్ చేసుకోవడం ఒక్కటే లేట్ అవుతుంది అంతే. ఈ లడ్డు ప్రిపేర్ చేయడం చాలా ఈజీ, తక్కువ టైంలో చేసేసుకోవచ్చు. ఇలా ఫ్రై చేసుకున్న డ్రై ఫ్రూట్స్ అన్నీ మనమైతే చల్లారబెట్టుకొని తర్వాత ఒక ప్లేట్ తీసుకొని అందులోకి అన్ని డ్రై ఫ్రూట్స్ వేసేసి 2 or 3 టేబుల్ స్పూన్ తేనె వేసుకోవాలి. మీరు స్వీట్ ఎక్కువ తినేలాగుంటే 3 టేబుల్ స్పూన్ వేసుకోండి. నేనైతే 2 టేబుల్ స్పూన్స్ వేసాను. అంతా బాగా మిక్స్ చేసి తేనెతో బాగా కలుపుకున్న తర్వాత ఇంకా లడ్డూల్లాగా చేసేసుకోవడమే మనము. చాలా ఈజీ ప్రాసెస్ కదా. ఎమ్మీ ఎమ్మీ డెలీషియస్ డ్రై ఫ్రూట్ లడ్డు అయితే మనకు రెడీ అయిపోయింది. చాలా బాగుందండి, నేను కూడా తిన్నాకే చెప్తున్నాను, మీరు కూడా ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. థ్యాంక్ యూ పీపుల్.